ఇంకొక శరణం పాడండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కచ్చావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం అందరూ కూర్చుందామండి. సమయంలో అందరూ కూర్చుందాం. మరి కాకినాడ నుంచి సంగీత సాగర్ గారు పంపించారు. అవి ప్రార్థన చేసుకుని మీరు తీసుకోవాలి. మనం చేస్తూ ఉన్నాం. మీరు తీసుకున్నప్పుడు అందరూ చూడండి, మీరు తీసుకున్నప్పుడు ఇలాగే తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం సరిగా తీసుకోకూడదు. ప్రార్థన చేసుకుని తీసుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. చదవండి. చదవండమ్మా. 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుషము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుని వాత్సల్యములు జ్ఞాపకమునకు తెచ్చుకోమంటున్నాడు. అంటే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. దేవుడు నూతనమైన కార్యాలు చేస్తూ ఉంటున్నారు. కానీ మనమే నూతనమైన కార్యాన్ని పొందుకోలేక అశ్రద్ధగా ఉంటున్నవి మానవులుగా. చేత మరొక సంవత్సరం మనకి ఏం చేసినట్టు దేవుడు ఒక బహుమానముగా మరలా మనకి ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే సమయంలో మరి యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుషము అంటాడు. ఆ నూతన వాత్సల్యములతో, నూతన శక్తితో, నూతన బలముతో మనకి అన్ని కూడా కార్యాలు చేస్తానే ఉన్నాడు. స్తోత్రం చెప్తామని ఇప్పుడు మరొక లేఖను చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11-12 వచనం చదవండి. మీరు నది దాటి స్వాధీన పరుచుకున్నటకు వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఏ దేశం అండి అది? కొండలు లోయలు. కొండలు ఎత్తుగా ఉంటాయా, లోయలు ఎత్తుగా ఉంటాయా? పల్లంగా ఉంటాయి. అంటే కొండలు లోయలు అంటే కొండల లాంటి సమస్యలు మన ఎదురుకుండా వచ్చిన, లోయల లాంటి దిగులు, అలాగే మానసికమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిన దేవుడు మనకి ఎంతగానో ఆ దేశం మీద కను దృష్టి ఉంచాడట. తర్వాత అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము